నిన్న యోగ వాసిష్ఠకర్త వాల్మీకి గురించి ఒక మాట చెప్పుకున్నాం. ఈవేళ యోగ వాసిష్ఠాన్ని బోధించినటువంటి వశిష్ఠ మహర్షి గురించి మనం ప్రార్థన చేసుకుని రంగప్రవేశించేద్దాం. వశిష్ఠ మహర్షి భరించిన దుఃఖం సామాన్యమైంది కాదు. మహాసాధ్వి అరుంధతీదేవి పడిన కష్టాలు ఎవ్వరూ పడలేరు. 100 మంది కొడుకులను విశ్వామిత్రుడు చంపేశాడు. వాళ్ళ కొడుకుల్ని 100 మందిని ఒకే ఒక శాపంతో. దాన్ని మాట్లాడకుండా భరించారు ఆ దంపతులు. ప్రతి శాపం ఇయ్యలేదు. అది వశిష్ఠుని యొక్క ఔదార్యం, క్షమాగుణం. అతని తపస్సును దుర్వినియోగం చేసుకున్నాడు. వీళ్ళ కర్మలా కాలింది, వదిలేయి అన్నాడు ఆయన. పెద్ద కుమారుడు శక్తి చనిపోతే అతని భార్య గర్భవతి. ఆ గర్భంలో పుట్టినవాడే పరాశర మహర్షి. కడుపుతో ఉంది ఆవిడ. పెద్ద కొడుకుని చంపేశాడు విశ్వామిత్రుడు తపశ్శక్తితోటి. కల్మాషపాదుడైనటువంటి రాజును రాక్షసుడిగా మార్చి వశిష్ఠుని ఆశ్రమం మీద దాడి చేసి ఉన్నవాడందరం చంపేయన్నాడు. ఊచకోత. ఆయన కోపం అటువంటిది. ఎందుకంటే తపస్సంబంధమైన గొడవలు. అందుకే మనం తెలుసుకోవాలి, తపస్సులైనంత మాత్రాన, స్వామీజీలైనంత మాత్రాన, గురువులైనంత మాత్రాన గొడవలు ఉండవు అనుకోవద్దు. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటే మనమే నయం. ఇంకా ఆస్తులు ఎక్కువ ఉంటే గొడవలు ఉంటాయి, ఆస్తులు లేకుండా ఉంటే గొడవలు ఉండవు. ఇది తపస్సు ఉన్నంత మాత్రాన గొడవ పెట్టుకోవడం అన్నది. తపస్సులో గొడవ ఉంటుంది, ఏదైతే కొట్టుకు చావడానికి. నీ తపస్సు ఎక్కువ, నా తపస్సు. ఇంక నువ్వు తపస్సు చేసింది ఎందుకు? కొట్టుకోవడానికి, అంతే. ఎంత జ్ఞాని అయినా సరే క్షమాగుణంతో ఉండవలసింది. లేకపోతే ఇంకో జ్ఞానితో గొడవ వస్తుంది, మళ్ళీ అయిపోయింది, ఇద్దరు చెడ్డారు. ఇక్కడ ఆ యుద్ధంలో భాగంగా వశిష్ఠుడు ఏమీ మాట్లాడలేదు, అసలు చేయని అన్నాడు. 100 మందిని చంపేశాడు. శక్తి పెద్ద కొడుకు, ఆయన భార్య గర్భంతో ఉంది. గర్భిణి కదా అని వదిలేశారు. మరి పరశురాముడు అంతలా ప్రవర్తించాల, వదిలేశాడు. ఆ వదిలేసిన తర్వాత ఆవిడకి కుమారుడు పుడితే, ఆ కుమారుడు ఎదుగుతూ ఉంటే ఆ తల్లి భరించలేక వేదనని కుమారుడికి చెప్పింది. నాన్నేడి అని అడుగుతుంటే చంపేశాడురా విశ్వామిత్రుడు. కల్మాషపాదుడనే రాక్షసుడు చంపేశాడురా. మరి చెప్పదా? ఆయనకి మంటెత్తిపోయింది. కేవలం ఆ కల్మాషపాదుని యొక్క వంశాన్ని నాశనం చేయడం కోసం యజ్ఞం తలపెట్టాడు పరాశరుడు. అప్పుడు కూడా మహర్షి వచ్చి, మనం బ్రాహ్మణులం, ఋషులం, మనకి క్రోధం పనికి రాదు, అదే రాజుల పని, వేరే వాళ్ళ పని, ఇంకా బ్రాహ్మణ్యానికి అర్థమే ఉంది, మనం తపశ్శక్తి. ఆయన దుర్వినియోగం చేశాడు, మనం దుర్వినియోగం చేస్తామా? ఓన్లీ కొడుకులు పోతే పోయారు, మనబడువు నువ్వు ఉన్నావు కదా, వంశం ఉద్ధరింపబడింది, నువ్వు అపూర్వమైనటువంటి కుమారుణ్ణి నీకు జన్మిస్తాడు నాయన అని చిన్నపిల్లాడికి, 16 ఏళ్ల పిల్లాడికి వరం ఇచ్చాడు వశిష్ఠుడు. ఆ పరాశరుడికి పుట్టినవాడే వ్యాస మహర్షి. ఆయన ఏ రకంగా ప్రపంచాన్ని ఉద్ధరించాడో అందరికీ తెలుసు. నీకు మహత్తరమైన కుమారుడు పుడతాడు. పరాశరుడు విష్ణు భక్తుడు. 10,000 ఏళ్ళు విష్ణువు కోసం తపస్సు చేశాడు. నేను విష్ణువు కోసం చేసిన తపస్సునంతా ధారపోస్తున్నానని చెప్పి వ్యాసుడిని పుట్టించాడు ఆయన. అంత దాడి జరిగి అంతమంది చనిపోతే ఆయన క్షమించడమే కాకుండా తిరిగి ఆయన తపస్సు చేసి బ్రహ్మర్షి అయితే, బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షివయ్యా, పైకి లేవయ్యా అంటే, వశిష్ఠుడు వచ్చి చెప్తే కానీ నేను లేవనన్నాడు. వీడీలు బంగారంగానే. ఎంత పంతమో ఆయనకి. వశిష్ఠుడు వచ్చి చెప్తే కానీ నేను లేవనన్నాడు. కౌంటర్ పార్ట్ కదా, కౌంటర్ పార్ట్. ఇక్కడ పెళ్ళి అవుతుంటే మగపెళ్లి వరకు ఆడపెళ్లి వరకు పూర్వం తగాదాలు ఎలా ఉన్నామంటే, పెళ్ళి కొడుకు బాగానే ఉంటాడు, వీడు మేనమావ వస్తాడు అక్కడికి, వాడు భీష్మిస్తాడు. పైగా మేనమావకి అక్కగారిని ఇస్తారు వీళ్ళు, పెద్దక్కని. ఇంకా వాడు ఇంకా కాస్త లావు బిగుస్తాడు. అక్కమ్మగుడు ప్లస్ మేనమావ. ఈయన ఏం చేస్తాడు? ఆ పెళ్ళి భోజనాల సేమకు మంచం ఎక్కేస్తాడు. నేరాను భోజనానికి అంటాడు. ఇప్పుడు పెళ్ళి కొడుకు వెళ్ళాడా, అదవ నీకు బావగారిని నేను మీ అక్కని చేసుకున్నా, బుద్ధి లేదురా, నేను వెళ్ళకపోతే నువ్వు భోజనానికి వెడతావా అంటాడు. ఈయన భీష్మించి ఏమంటాడో, ఆ బియ్యం కూడా రావాలంటాడు. ఈయనకంటే పెద్దవాడు వచ్చిన కాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆడపిల్ల తండ్రి పూర్వం అలాగే ఉండి, ఇప్పుడు అందరూ ముదిరిపోయారు కానీ పూర్వం అలాగే ఉండి, దానికోసం పెళ్ళిళ్ళు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతంత పంతాలు. ఆడపిల్ల తండ్రి రావాల్సిందే, కన్యాదాత. చచ్చినట్టు వచ్చి, అయ్యా క్షమించండి, ఏమనుకో, ఇంత చేసి ఏమిటంటే నేరా, నిన్న గోంగూర పచ్చట్లో ఉప్పు తక్కువైంది, అంతకంటే ఏమీ లేదు, మహానేరం ఏం లేదు అక్కడ, ఏదో ఒకటి పంతానికి.
కౌంటర్ పార్ట్ అనమాట. ఆ మేనమామకి తగిన ఆ ఇంటి పెద్దల్లుడో ఆ వియ్యం కూడా రావాల్సిందే. మళ్ళీ ఒక పిల్లని పంపుదామంటే కుదరదు ఇక్కడ వీడిని బతిమాలడానికి. అలాగే విశ్వామిత్రుడు పంతం పడితే వశిష్ఠుడు స్వయంగా వచ్చి అన్ని రకాల కక్షలు వదిలేసి, సోదరా నువ్వు బ్రహ్మర్షివి, నేను చెబుతున్నాను లే అని చెయ్యి పట్టుకుని లేవదీశారండి. అది వశిష్ఠ మహర్షి యొక్క సంస్కారం. భారతీయ ఋషులంటే అటువంటి వాళ్ళు. ఆ చరిత్ర మీకు వినాలనుంటే నేను భీమవరంలో సప్త ఋషుల చరిత్రల మీద 7 రోజులు వరుసగా మాట్లాడాను. ఒక వశిష్ఠ మహర్షి చరిత్ర మీదే అరుంధతి వశిష్ఠుల గురించి 2.5 గంటలు ఒకరోజు పూర్తి ప్రసంగం చేశాను. మా శ్రీ గరికిపాటి నరసింహరావు అఫీషియల్ అనే దాంట్లో ఉంది, వినండి. ఆయన ఔదార్యం, ఆయన క్షమాగుణం, ఆయన తపస్సు అన్నీ ఉంటాయి. అందుకని ఆ వశిష్ఠుడికి నమస్కారం చెయ్యాలి అంటే నాకు వెంటనే పద్యం ఆశువుగా పొంగింది. ప్రాణము పోయు బ్రహ్మకు పురాతన పుత్రుని, ప్రాణము పోయు బ్రహ్మకు పురాతన పుత్రుని, పుత్రులందరిన్ ప్రాణము తీయు కౌశికుని, బ్రహ్మ ఋషిన్ బొనరించు యోగినిన్. ప్రాణము పోయు బ్రహ్మకు పురాతన పుత్రుని, పుత్రులందరిన్ ప్రాణము తీయు కౌశికుని, బ్రహ్మ ఋషిన్ బొనరించు యోగినిన్. జ్ఞాన వశిష్ఠ యోగమును జాతి కొసంగిన, జ్ఞాన వశిష్ఠ యోగమును జాతి కొసంగిన మా అరుంధతీపతిన్, మా అరుంధతి ప్రాణ విభున్ వశిష్ఠుని, మా అరుంధతి ప్రాణ విభున్ వశిష్ఠుని ప్రభాకర తేజు నమస్కరించెదన్. ఆయన బ్రహ్మకుమారుడు. ఆయన జీవితంలో వైచిత్రం ఏమిటంటే ప్రాణం పోసే బ్రహ్మకు పుట్టాడు, ప్రాణాలు తీసే విశ్వామిత్రుడిని క్షమించాడు. ప్రాణము పోయు బ్రహ్మకు పురాతన పుత్రుని. వశిష్ఠునికి 4-5 జన్మలు ఉన్నాయి. ఒక జన్మలో ఊర్వశి కడుపున పుట్టాడు, ఇంకో జన్మలో బ్రహ్మదేవుడు కడుపున పుట్టాడు. 3-4 జన్మలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అన్నింటిలోనూ అరుంధతీదేవి ఆయన కోసం అలాగే పుట్టింది. మళ్ళీ ఆవిడ ఆయన భార్య, ఇంకొకరిని వరించదు. విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తినా లక్ష్మీదేవి వస్తుంది. మళ్ళీ ఇంకొకరు పెళ్ళికూతురు అంటే ఆవిడ ఒప్పుకోదు. అంబర్పేటలో పెళ్ళికూతురు ఉందంటే కుదరదు. అక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రావాల్సిందే. అందుకే లక్ష్మీదేవిని నిత్యానపాయని అంటారు. ఎవరికీ లేదన్నమాట నిత్యానపాయని. ఎప్పుడు స్వామివారిని విడిచిపోయి ఆయన నరసింహస్వామి రూపంలో ఉన్న ఇలా వచ్చి కూర్చోవలసిందే, వరాహాకారంలో ఉన్న ఇక్కడ వచ్చి ఎందుకంటే ఆవిడకి భర్త మీద అనుమానం, ఎవరైనా పట్టుకుపోతారేమో ఎందుకు వచ్చింది, పెద్ద నిఘా. నిత్యానపాయని అంట. అలాగే అరుంధతి కూడా నిత్యానపాయి. ఈయన ఎన్ని అవతారాలు ఎత్తినా ఆవిడ ఎన్ని అవతారాలు ఎత్తి. ఈయన అలా అంతకాలం ఆగేవాడు. పెళ్లి వయసు చూస్తే అరుంధతి పుట్టుండాలా ఇంకా పుట్టలేదా అనేవాడు. పుట్టకపోతే ఆగేవాడు. అంతే. దంపతుల దాంపత్యం అంటే ఇది. ఈవేళ 3 ఏళ్ళు ఉండడం కష్టంగా ఉంది. వాడు 3 జన్మలు ఒకే దాంపత్యం. అమ్మ ఎలా ఉన్నారో కానీ ఆశ్చర్యకరంగా. ఇది అర్థం చేసుకోవాలి అందరం కూడా. చిన్నదేదో రాగానే గొడవెట్టుకుసుకోకూడదు. ఇక్కడ 100 మంది కొడుకులు పోతే ఏదో కర్మాన్ని అనుభవించారు, ఉన్నారు, మళ్ళీ మనవాళ్ళని పెంచుకున్నారు, జాగ్రత్త పడ్డారు, కానీ కక్షలు కట్టి సంసారాలు నాశనం చేసుకోలేదు. ఇదంతా నీ అసమర్థత వల్లే పోయిందని అరుంధతి వశిష్ఠుడికి విడాకులు ఇవ్వలేదు. ప్రాణము పోయు బ్రహ్మకు పురాతన పుత్రుని, పుత్రులందరిన్ ప్రాణము తీయు కౌశికుని, బ్రహ్మ ఋషిన్ వనరించు యోగిని, జ్ఞాన వశిష్ఠ యోగమును జాతి కొసంగిన మా అరుంధతి ప్రాణపతిన్ వశిష్ఠుని ప్రభాకర తేజు నమస్కరించెదన్. తన తపో మహిమతో 100,000,000 సూర్యుల ప్రకాశంతో ఉండేటువంటి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి మనం నిన్నటి భాగానికి కొనసాగింపు శ్లోకంలోకి వెడుతున్నాం. నిన్న ఒక చిత్రమైన విషయం చెప్పి మనం ముగించుకున్నాం. స్వప్నే జాగ్రదసద్రూప స్వప్నో జాగ్రత్యసన్మయః. స్వప్నావస్థలో ఉన్నప్పుడు, కలగంటూ ఉన్నప్పుడు మనకి బయటి ప్రపంచమంతా దాంతో ఎలాగైతే సంబంధం లేదో, స్వప్నంలోనే మనం ఉన్నాము, అదే నిజమని అనుకుంటున్నాము. అలాగే జాగ్రత్త అవస్థలో ఇదే నిజమని అనుకుంటున్నాము. రెండు అనుకోవడమే. ఓ అత్తగారితో కోడలు అందిట. మొన్న ఎక్కడో పత్రికల్లో చూశాను, చెలోకి తింటే ఇదిరా అనుకున్నాను. అత్తగారితో కోడలు, అత్తగారు మన వంశప్రతిష్ఠ నిలబెట్టడం కోసం 7 వారాల నగలు కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అందుట. అనుకోవడానికి ఏం ఖర్చు అవుతుందమ్మా, వెంటనే అనుకోవచ్చు అందుట. ఆ అత్తగారు తక్కువ తేడు తెలుగు మీడియం, ఈవిడ ఇంగ్లీష్ మీడియం. 7 వారాల నగలు కొనుక్కుందామని అనుకుంటున్నాను, ఎంత ఖర్చు అవుతుంది, అనుకోవడానికి ఏమవుతుందమ్మా, 10 సార్లు అనుకో, కొనమని అడక్కని చెప్పింది. అనుకుంటున్నానే కదా నువ్వు అన్నది, భాష, లాంగ్వేజ్. అనుకో, 10 సార్లు అనుకో.
నిజానికి జగత్తంతా కూడా ఆవిడ అత్తగారి చలోక్తి కింద నేను చెప్పాను, కానీ నిజానికి జగత్తంతా మనం అనుకుంటున్నాం తప్పితే వాస్తవంగా ఏం లేదు ఇక్కడ. ఇది మిథ్య, ఇది భ్రమ, మనం అనుకుంటున్నాం అంతే. వాడు మా అబ్బాయి, వాడు మా అబ్బాయి, వాడు మా అబ్బాయి అని పుట్టినప్పటి నుంచి వాడిని గోకేసి వాడి చేత గోకించుకోవడం వల్లే వాడు మనకి కొరువు అయ్యాడు చివరికి. ఈ గొడవ మానేస్తే వాడు అవడం ఏం కాదు. ఇవాళ పిల్లల బదులు కుక్కలను పెంచేవాళ్ళు ఉన్నారు, మీరు గమనించారు. వాళ్ళు కొడుకుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు కుక్కలను, వీళ్ళిళ్ళు బంగారంగా. ఆ కుక్కకి ఏమన్నా చింత కాలికి ఏదైనా అయితే ఈయనకో ఈవిడకో టైఫాయిడ్ ఫీవర్ వచ్చేస్తుంది. ఏమైందండి ఆలోచించండి, దాన్ని గంభీరంగా ఆలోచించండి, జోక్ కాదు ఇది, గంభీరంగా ఆలోచించండి. ఎవరి పట్ల నువ్వు మమకారం పెంచుకుంటున్నావో వారికి ఏదన్నా అయితే నీకు వచ్చిందంటే అర్థం వారి పట్ల నువ్వు పెంచుకున్న మమకార దోషం, అది ఇంకేం లేదు అక్కడ. అంత పెంచుకోమని ఎవరు చెప్పారు? కుక్కల పట్ల పెంచుకున్న వాళ్ళం కొడుకుల పట్ల కూతుళ్ళ పట్ల పెంచుకోమో, విపరీతంగా పెంచేసుకుంటున్నాం ఇక్కడ అంతే. ఎక్కడిదక్కడ వదిలేయి, ఆ వదిలేయడమే ఋషిత్వం. 100 మంది కొడుకులు పోతే వదిలేసాడు వశిష్ఠుడు, దానికోసం జీవితం అంతా పోరాటం చేయలేదు ఇక్కడ. మనవాడిని పెంచి పెద్ద చేశాడు పరాశరుణ్ణి. ఆయన కూడా హింసాత్మకమైన యాగం, అమ్మవారి యాగం అది. తలపెడితే మొత్తం ప్రత్యక్షమైతే అయిపోయినట్టే మొత్తం వంశం అంతా. విశ్వామిత్రుడు ఉండడు, ఆ కల్మాషపాదుడు ఉండడు, ఎవడో ఉండడు. ఆ యాగాన్ని మధ్యలో ఆప్ చేయించాడు. నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు ఇటువంటి పనులు చేయకూడదు, నువ్వు ఆపేయి, ఆ కక్ష పనికిరాదు మనకి. అంతకంటే గొప్పవాడు నువ్వు సృష్టించేవాడు. ఏం చేశాడు? శక్తి నాశనం అయితే ఏమైందే? శక్తి అనే మనిషి నాశనం అవుతాడు. శక్తి ఎక్కడికి పోదుగా, ఆ శక్తి పరాశరుల్లో ఉంది. దాన్ని వ్యాస మహర్షిలో ప్రవేశపెట్టాడు 10,000 ఏళ్ళు తపస్సు ద్వారా. 18 పురాణాలు, 1,700 శ్లోకాల భారతం, 1,493 శ్లోకాల భాగవతం, బ్రహ్మసూత్రాలు, ఎన్ని వ్యాసుడు రాసినవి ఇంకెవరైనా ప్రపంచంలో ఎవరైనా రాశారా? ఆ 1,700 శ్లోకాలున్న గ్రంథం ప్రపంచం మొత్తం మీద లేదండి, ఒక్క మహాభారతం తప్ప ప్రపంచం మొత్తం మీద లేదు. ఈ ఇతర భాషలో ఉన్న ఏ ఎపిక్స్ ఇతిహాసాలు తీసుకున్నా ఇంత పెద్దది లేదండి. అంత గొప్ప శక్తిని ఆయన పుట్టించాడు. వ్యాసుడిని పుట్టించారు, అంతే, లోకానికి అందించాడు. అయిపోయింది. ఇప్పుడు మనిషి బతుకుంటే ఏం చేస్తాడయ్యా? ఏదో పని చేస్తాడు. అందుకని గొప్ప పని ఏం చేయించేయి, ఊరికే పోయిన వాడి కోసం ఇంత కష్ట దేనికి? దాని తర్వాత విశ్వామిత్రుడు ఆ ఫలాలన్నీ అనుభవించాడు. జీవితం అంతా దుఃఖపడ్డాడు, నానాయాతన పడ్డాడు. ఆయనేమో సుఖపడలేదు. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, మనకెందుకు? ఇంతటి శాంతమైనకి. అందుకని చెబుతున్నారు ఇక్కడ, మనం గ్రహించవలసిందంతా, కనిపిస్తున్నదంతా మనం అనుకుంటున్నదే. అందుకే నిన్న ఒక శ్లోకంతో మనం సెలవు తీసుకున్నాం. దాన్ని కొనసాగింపుగా ఇంకోటి చెప్పుకుని అందులోకి వెడదాం. కొనసాగింపుగా చెబుతున్నాడు వశిష్ఠుడు, రామా, ఎవరైనా పోయినప్పుడు సెంటిమెంట్లు పెట్టుకుని ఏడవకండయ్యా, అక్కడ కూర్చుని జరుగుతున్నది చూడండి, ఆ మంత్రాలు వినండి, ఆ మాటలు వినండి, ఏడుపులు కూడా వినండి, పెడబొబ్బలు కూడా వినండి, పలకరింపులు కూడా వినండి. ఎన్ని నాటకాలు ఉంటాయో అర్థమవుతుంది. ఎంతమందిని నిజంగా ప్రేమిస్తున్నారో తెలిసిపోతుంది. అవన్నీ అక్కడే తెలుస్తాయండి. ఎప్పుడు మృతజీవి దగ్గర అబద్ధం చెప్పడు ఎవడు. ఇతరులతో కోర్టులోనైనా అబద్ధం చెబుతాడు, మృతజీవి దగ్గర అబద్ధం చెప్పడు. వాడికి కూడా ఉండే భయం ఏమిటంటే శవం దగ్గర అబద్ధం చెప్పకూడదు అని ఉంటుంది వాడికి. అందుకని ఒకవేళ అబద్ధం చెప్పాలనిపించినా చెప్పడు, నోరు మూసుకుంటే ఏదో పక్కకి వెళ్ళిపోతాడు దూరంగా, ఇంటికి వెళ్ళి స్నానం చేసి చెబుతాడు. అంత సెంటిమెంట్ ఉంటుంది. అందుకే అక్కడ కూర్చో. తత్రైవాస్తే శవాగారే గగనకే తథా అన్నాడు. ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. శవాగారే, శవాన్ని ఎక్కడ పెట్టామో అక్కడే. మనం ఏమిటి ఐసు బాక్సులో పెట్టినా కూడా అక్కడే ఉంటాడు. బాక్సులో ఉంటాడు లేదా బయట ఉంటాడు. అందుకే చిన్నపిల్లల్ని అక్కడ తిప్పకూడదు. ఎందుకంటే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఏదైనా బ్యాక్టీరియా వీడికి వచ్చిందంటే వీడు ఏమవుతాడో తెలియదు. ఒక 10 ఏళ్ల లోపు పిల్లల్ని, ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా అక్కడ తిప్పకూడదు. ఒకటి బ్యాక్టీరియా భయం, 2 మానసిక భయం కూడా. వాళ్ళకి ఇంక మనసులో పట్టేసిందంటే తాత ఏడి, మా అమ్మ ఏది అని నెలలు ఏడుస్తారు. అది పెద్ద ఇబ్బంది. వాళ్ళని మరిపించాలి, మాటల్లో పడేసి మరిపించాలి. వాళ్ళు ఎక్కువ మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళిందని చెప్పాలి, అంతే. అలాగే చెప్తారు పెద్దవాళ్ళు. లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు, అక్కడే ఉంటాడు ఆ జీవుడు. అంతేకాదు ఆశ్చర్యం అండి, మనందరం అనుభవంతో ఎదురు చూడబోయే విషయం అండి, ఎదుర్కోబోయే విషయం. ఎవరెవరు ఏమనుకుంటున్నారో వాడికి వినపడుతుందమ్మా, పెద్ద కర్మ ఇది, పెద్ద కర్మ ఇది. ఒక అమెరికన్ డాక్టర్ ఈ విషయం మీద 25 ఏళ్ళు పరిశోధన చేసి హిందూ పురాణాలలో ఉన్నది పరమ సత్యం అని రుజువు చేశారండి. ఈ మధ్యనే రుజువైంది ఆ విషయం. చనిపోయిన జీవుళ్ళు ఇంచుమించు మృత్యు దశకి వెళ్ళి వెనక్కి వస్తారు చూడండి. కొంతమంది ఇంక అయిపోయారు అనుకుంటాం మనం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేస్తాం, వాళ్ళని మృత్యుంజయుడని పేరు కూడా పెట్టేస్తారు వాళ్ళకి.
అటువంటి వాళ్ళని కొన్ని వేల మందిని ఇంటర్వ్యూలు చేశాడు ఆయన ప్రపంచం మొత్తం మీద. దానికోసం డెత్ ఎక్స్పీరియన్స్ సొసైటీ అని ఓ సొసైటీ పెట్టాడు ఆయన, మృతి అనుభవం కలిగిన వాళ్ళ సంఘం. ఆయన అదే పని, ఇంకేం వైద్యం చేయలేదు ఆయన జీవితం అంతా ఇది. అసలు మృతి ఏమిటో తెలుసుకోవాలి. అటువంటి మహానుభావుల వల్లే మేలు జరుగుతుంది. దానికి బ్రిటన్లో ఉండేటువంటి మరొక వైద్యుడు సహకరించాడు. నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయండి, కొంతమంది చెప్పారు, నేను రికార్డు చేయలేదే. రికార్డు చేయాలా, రికార్డు చేయకపోతే ఎవడో నమ్మడు కదా ఇప్పుడు. అది వీళ్ళు రికార్డ్ చేశారు. కొన్ని వేల మంది మృత్యు అంచుల వరకు వెళ్ళిన వాళ్ళ యొక్క అనుభవాలు, కోమాలోంచి బయటకు వచ్చిన వాళ్ళ అనుభవాలు రికార్డ్ చేశారు వాళ్ళు. ఆ రికార్డుల్లో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, కోమాలో ఉన్నవాడు కూడా నేను అక్కడ ఉన్నాను కదా అని వీడు ఇలా మాట్లాడాడని చెప్పాడు. ఖచ్చితంగా వాడు అలాగే మాట్లాడాడు. అంచేది కోమా వాడి దగ్గర మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్, వాడు రికార్డ్ అవుతుంది అక్కడ. వాడు కోమాలో ఉన్నాడు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఏరా నేను అక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడేవరా అంటాడు వాడు. వాడికి తెలుస్తుంది అది. మృత్యుదశలో ఉన్న ప్రాణి అక్కడ ఉంటాడు. యోగ వాసిష్టం 7000 ఏళ్ల క్రితం చెప్పిందని ఇవాళ అమెరికన్ డాక్టర్ రుజువు చేశాడమ్మా. అది హిందూ గ్రంథాల మహిమ, హిందూ గ్రంథాల మహిమ. మన జాతికి ఎక్కడ జిడ్డు మడ్డీ పట్టిందంటే ఈ శాస్త్రీయమైన విషయాలన్నీ వదిలేసి సెంటిమెంట్లు పెంచుకున్నాం మనం. ఇక్కడ ఆ శవాన్ని చూడొచ్చా, ఆడాళ్ళ చూడొచ్చా, మగాళ్ళ చూడొచ్చా, మంగళవారం వెళ్ళొచ్చా, శుక్రవారం అసలు ఎలా ఎగ్గొట్టేద్దామా అని మన ఉద్దేశం. అదే పెళ్ళికైతే ఎవడో పిలవకపోయినా సరే దొంగ కార్డు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్ ఎన్ని ఉంటాయి ఇక్కడ. పిలవకపోయినా సరే ఆయన మాకు చాలా దగ్గర, మా వెలువిడిచిన మేనమా, మా తోడేళ్ళుడు వేడివిలిచి మేనమా, బావమరి తమ్ముడికి సాక్షాత్తు లెక్కలు చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు శిష్యుడు. ఎక్కడదో చుట్టరకం ఇది. ఎందుకంటే ప్రతి పెళ్ళి అదే. ఎవరన్నా మన కులంలోనే ఎవరన్నా పోయారనుకోండి, చచ్చినా వెళ్ళారు. చచ్చినా అంటే అర్థం అది, చచ్చినా వెళ్ళారు. ఇంకా ఆ సహకారం లేనప్పుడు గుళ్ళు దేవాలయాలు దేనికండి? బాబా గారి గురు చరిత్రలో మీరు చూడమ్మా, ఆయన మృతదేహానికి ఉన్నవాళ్ళకి ఏం తేడాలు పాటించాలో అన్ని అందరి పట్ల సానుభూతి చూపించాడు ఆయన. మరి బాబాను ఆరాధిస్తున్నామంటే మనం ఎలా ఉండాలి? మళ్ళీ ఈ సెంటిమెంట్లు ఏంటి ఇక్కడ? ఈ సెంటిమెంట్లు ఎక్కువ. శాస్త్రీయ విజ్ఞానం వదిలేశారు. నిజానికి అక్కడ కూర్చుని చూస్తే ఆ జీవుడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి వాడు గమనిస్తూ ఉంటాడు ఖచ్చితంగా. ఆస్తి అంతా కొట్టేశాడు రా ఈ పెద్ద కొడుకు.